క్యాన్వాసు మీద గీసిన గీతలకు కుంచెలతో రంగులు అద్దుతూ ఒక రూపాన్ని తీసుకురావడం అంటే కుంచెతో కళాకారుడు చిత్రానికి ప్రాణం పోయడమే. సంగీతానికి స్వరం, లయ, తీవ్రత ఎంత ప్రధాన అంశాలవుతాయో చిత్రానికి రంగు, సంతృప్తత విలువనిస్తాయి. గీయవలసిన చిత్రాన్ని అవగతం చేసుకుని దానికి అనువుగా మనసులో ముద్ర వేసుకున్న రూపాన్ని క్యాన్వాసు మీదకు వంపడం అంటే కళాకారుడికి 3 కళ్ళున్నా సరిపోవేమో అనిపిస్తుంది. ఇటీవల 5 కళాకారులు కలిపి సోలో షోను ప్రదర్శించారు. వారి కళలోని భిన్నతను, అద్భుతమైన కళాఖండాల సొగసును మాటలతో వర్ణించడం సాధ్యం కాని పని. వాటిని చూసి తీరాల్సిందే. మనం చూస్తున్న ఈ గ్యాలరీ ఆర్టిస్ట్ వసంతుల రామకృష్ణ చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన నగర జీవనం. చాలా స్పష్టత కనిపిస్తుంది ఆయన చిత్రాల్లో. ఎన్నో ఇళ్ళు, వాటి మధ్య కిక్కిరిసిన మనుషులు, చెట్లు, చేమలు ఇవన్నీ నగర జీవనంలో బందీలుగా మారిపోతున్నాయని చెబుతూ ఆయన వేసిన చిత్రాలివి. అంతేకాదు, నెమ్మదిగా తన కళలో మార్పును తీసుకొచ్చేందుకు ప్రయత్నించి ఇదిగో ఇలా కోడిపుంజులు, ఎద్దులు, ఏనుగులను కూడా తన చిత్రాల్లో చూపించారు రామకృష్ణ. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే మేడం. ఇది ఆర్ట్ గ్యాలరీ ఎప్పటి నుండి మొదలైందండి? ఎప్పుడు అయిపోయింది? 24th నుంచి స్టార్ట్ అయింది మేడం. యాక్చువల్లీ 30th వరకు లాస్ట్ డే అనుకున్నాం. యాక్చువల్ 1 వీక్ అనుకున్నాం. మేడం ఈ షో చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి మరొక 3-4 డేస్ ఎక్స్టెండ్ చేసుకుంటా అంటే మేము అనమాట సరే మేడం సపోర్ట్ చేశారు కదని చెప్పి పోస్ట్పోన్ చేసి 31st వరకు 2nd వరకు షో చేశాం మేడం. అయితే మేడం గారు చాలా హ్యాపీగా మాకు సపోర్ట్ చేశారు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాట్లాగ్ ఒకటి స్పాన్సర్ చేశారు, గ్యాలరీ కూడా స్పాన్సర్గా మాకు ఇచ్చారు. దీంతో మేము అనమాట వర్క్ కూడా అంటే ఇది యాక్చువల్గా 1 year ప్రాజెక్ట్ అనమాట. ముందు మాట్లాడుకున్నాం, 1 year బ్యాక్ బుక్ చేసుకున్నాం గ్యాలరీని. దీంతో గ్యాలరీ బుక్ అక్కడి నుంచి మేము వర్క్ కూడా ప్లాన్డ్గా డిస్ప్లే చేయడం కానీ ఎంత ఎక్కడెక్కడ ఏ వర్క్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది డిస్ప్లేకి ఆ ప్లాన్ చేసుకుని వర్క్ కొన్ని చేసాం. కొన్ని 2 years యాక్చువల్గా ఓవరాల్ వర్క్ అయితే 2 years వర్క్. ఇది ప్లాన్డ్గా ఒక గ్రూప్గా అందరం 5 members గ్రూప్గా చూసుకొని డిస్కషన్ చేసుకొని ఎంతెంత ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, ఇందులో బెస్ట్ ఆఫ్ వర్క్స్ అనమాట డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. ఇది దగ్గర మీ ప్రతి ఆర్టిస్టు 2 years వర్క్ చేసి 2 years మ్యాక్సిమం 2 years పెట్టింది మేడం. ఇవంతా టోటల్ 5 ఆర్టిస్టులను చేసి నేను అయితే ఎక్కువ సిటీ స్కేప్ బేస్ మీద చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా టైట్ సిటీ ఇన్ హైదరాబాద్, ముంబై, డిఫరెంట్ స్టేట్స్ అనమాట. ఆ కైండ్ ఆఫ్ మీద దగ్గర ఈ వర్క్స్ అన్నీ 8 to 9 years కంటిన్యూ చేశాను. చేస్తూ కొంచెం రిలీఫ్ కోసం అనమాట రీసెంట్లీ ఒక 8 months 9 months నుంచి కొత్తగా మనం వర్క్ చేద్దాం, కొంచెం లిటిల్ బిట్ చేంజ్, సేమ్ కంటిన్యూటీలోనే కొంచెం లిటిల్ బిట్ చేంజ్, ఫామ్ చేంజ్ అవుతుంది. రెండరింగ్ అది రొటీన్ రెండరింగ్, రిపీటెడ్ రెండరింగ్ ఉంటుంది. అది కంటిన్యూటీ కోసం, రామకృష్ణ ఐడెంటిటీ కోసం ఈ కంటిన్యూ వర్క్ ఇలా చేయడం జరుగుతుంది. చాలా బాగుందండి మీ గ్యాలరీ అయితే. నాకు ఎందుకో అంత సిటీని అంత దూరం నుంచి చూస్తున్నా, దగ్గర నుండి చూస్తున్నాను, మనం ఇంత కిక్కిరిసిన సిటీలో ఉన్నామా అని అనిపించడం బాగుంది. దాని తర్వాత నుండి థీమ్ మారుతూ రావడం కూడా బాగా అనిపించింది. అక్కడ ఆవులు, ఎద్దులు, ఇటు ఏనుగులు, ఇటు కోడిపుంజులు, ఏదో కొత్త సంక్రాంతి వాతావరణంలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంతమంది జనాలని ఇలా మీ థీమ్ మాత్రం చాలా చాలా నీట్గా ఉంది సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. ఇదిగో ఇది మరో గ్యాలరీ. ఆర్టిస్ట్ మురళీ తరిగుళ్ళ గీసిన చిత్రాలివి. ఇప్పటి కాలానికి ఈయన వేసే ఆర్ట్ ఇట్టే పరిచయం అయిపోతుంది. ఆటోమొబైల్ వర్క్లో కార్లను, రకరకాల వాహనాలను అచ్చంగా మన ముందు నిలబెట్టే ప్రయత్నమల్లే అనిపిస్తుంది. డిఫరెంట్ డిజైన్లతో కార్లను అలా క్యాన్వాసు మీద చూడటం మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. నమస్కారం అండి మురళి గారు. మీ ఆర్ట్ గురించి, మీ ఆర్ట్ గ్యాలరీ గురించి, మీ 5 members కలిపి ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి? నా పేరు త్రిగుళ్ళ మురళి అండి. నేను BFA తెలుగు యూనివర్సిటీలో చేశాను. 97 బ్యాచ్ మాది. 2001లో అయిపోయింది. 2001 నుండి 2003 వరకు సెంట్రల్ యూనివర్సిటీ లోపల మాస్టర్స్ డిగ్రీ చేశాము. నాతో పాటుగా ఇంకొక 4 ఉన్నారు. మేమంతా అప్పటి నుంచి కలిసి చదువుకున్నాము. ఆ తర్వాత ప్రొఫెషన్ని అడాప్ట్ చేసుకొని వర్క్ చేస్తున్నాము. 2001 నుంచి 2 వరకు ఫస్ట్ ఇయర్
ఇక్కడ సరోజినీ దేవి గోల్డెన్ థ్రెషోల్డ్ అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది ఆ హ్యాబిట్స్లో, అక్కడ చదువుకున్నాము. అప్పుడు లక్ష్మా గౌడ్ గారు ఉండేవారు. మాకు ఆ సంవత్సరం అంతా ఆయన చెప్పారు. ఆ తర్వాత యూనివర్సిటీ షిఫ్ట్ అయిపోయింది, యూనివర్సిటీ ఓన్ క్యాంపస్లోకి వెళ్ళిపోయింది. అక్కడ అంటే ఇప్పుడు మొదట్లో కూడా డిఎల్ఎన్ రెడ్డి గారు ఉండేవారు. తర్వాత అలెక్స్ అని, శ్యామ్ సుందర్ అని, వైశాలి ఘోష్, వీళ్ళంతా కూడా మాకు అన్ని రకాలుగా మాస్టర్స్ లోపల టీచింగ్ చేశారు. 2003 తర్వాత నుండి ఫ్రీలాన్సింగ్ చేశాము చాలా రోజులు. ఎప్పుడైనా కానీ ఒక వర్క్ని, ఒక విషయాన్ని మనం గట్టిగా చెప్పాలనంటే కలిపి చెప్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉండింది. తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళము ఎగ్జిబిషన్స్ చేశాము, హైదరాబాద్లో, ఢిల్లీలో, ముంబైలో. కానీ ఎప్పుడు కూడా అందరం కలిసి చేసింది లేదు. కలిసి చేసినా కూడా గ్రూప్ షోలో చేసాం. గ్రూప్ షోలో ఎలా ఉంటుంది అంటే మీవి ఒక 4 వర్కులు, నావి ఒక 4, అలా అందరం 4, 4, 3, 2 అట్లా పెట్టేసి అందరు కలిపి చేస్తారు ఒకటే షోలో. ఇక్కడికి వచ్చేసరికి కరోనా కన్నా ముందు నుండి మేమేమనుకుంటున్నామంటే ఒక ముగ్గురము సోలో షో చేయాలి అని అనుకుంటున్నాం. ఎవరికి వాళ్ళం అనుకుంటున్నాము. ఎందుకంటే హైదరాబాద్లో చాలా రోజుల నుండి చేయలేదు. సోలో అంటే ఏం లేదండి, ఒకరివే వర్క్స్ అన్నీ పెడతారనమాట. ఒక రూమ్, ఒక హాల్ ఉంటే ఆ గ్యాలరీ మొత్తం కూడా ఒకరే పెట్టుకుంటారు వర్క్స్, వాళ్ళు ఇన్వైట్ చేసుకుంటారు. అప్పుడు మేమేమనుకున్నామనంటే ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లోపల చాలా ప్లేస్ ఉంది, ఒక్కరు కాకుండా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురం, నలుగురం అలా చేద్దాము, ఒకరికొకరు సహాయంగా ఉంటారు అని అనుకున్నాం. అందులో నుండే మళ్ళీ ఒక ఆలోచన ఏమని వచ్చిందంటే ఒకేసారి ముగ్గురము ప్రారంభోత్సవం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది, వచ్చిన వాళ్ళకు కూడా మంచి ఉత్సాహం ఉంటుంది, రకరకాల చూసినట్టుగా వాళ్ళకి ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రారంభం చేశాం. మీ ఆర్ట్ గురించి చెప్పండి. అంటే మామూలుగా అందరూ ఒక్కొక్క రకమైన థీమ్ తీసుకుంటారు కదా, మీరు ఆటోమొబైల్ వైపు రావడానికి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ముందు అంటే ఇంతవరకు ఇలా అవుతుంది అనేది నేను, టు బి ఫ్రాంక్, నాకు కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏం కాదు. మామూలుగా ఎలా ఉంటుందంటే బిఎఫ్ఏ చేస్తున్నప్పుడు మొదట్లో మనం స్కిల్ నేర్చుకుంటాం. అంటే పెయింటింగ్ ఎట్లా చేయాలి, డ్రాయింగ్ ఎట్లా చేయాలి, ఒక వస్తువుని ఎట్లా మనం క్యాన్వాస్ పైకి కానీ పేపర్ పైకి కానీ తీసుకోవాలనే దాంట్లో తర్ఫీదు పొందుతాము. మొదటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలానే ఉండింది. ఆ తర్వాత మనకు చిన్న పరీక్షలాగా లేదా టాస్క్ లాగా, అంటే నీకు తెలిసిన విషయాన్ని నువ్వు ఎలా మళ్ళీ బయటికి చూపించాలి, అంటే విజువల్ లాంగ్వేజ్, నీ యొక్క వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న పరీక్షలాగా అన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళకు నచ్చిన విషయం మీద బొమ్మలు వేయడం ప్రారంభం చేస్తారు. నేను కూడా ఆ సమయంలో నాకు కాస్త వెహికల్స్ పైన ఇంట్రెస్ట్ ఉండేది. ఇంట్లో ఉండే బైక్ కానీ, స్కూటర్ కానీ, మోపెడ్స్, అప్పుడు ఇంత వైడ్ వెరైటీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే లేవు, కానీ ఉన్న వాటిపైనే ఆసక్తి బాగా ఉండేది. అది నేర్చుకోవాలని, నడిపించాలనేది ఉండేది. మేము ఆ సమయంలో నేను నాంపల్లి తెలుగు యూనివర్సిటీకి వచ్చేవాడిని అనమాట. సండే మార్కెట్స్ అయ్యేవి. సండే మార్కెట్ లోపల పుస్తకాలన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు హ్యాబిట్స్ సర్కిల్లో. నాకు అది మొదటి నుంచి పుస్తకాలు చదవడం చాలా అలవాటు. అక్కడ అన్ని పుస్తకాలతో పాటుగా ఆటోమొబైల్కి సంబంధించిన పుస్తకాలు కూడా దొరికేవి, చీప్గా దొరుకుతాయి తక్కువలో. పోయిన నెలవి ఈ నెల ఒక 100 రూపాయల పుస్తకం ఉంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలకు దొరికిపోతుంది అనమాట, మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి. అలా ఆ పుస్తకాలు కొనడము, వాటి గురించి చదవడము, అదొక రకంగా హ్యాబిట్ అయిపోయింది. వాటి మీద ఇంట్రెస్ట్. ఓహో, ఇక్కడ ఈ కొత్త రకమైన వాహనం వచ్చింది, ఈ 2 వీలర్ వచ్చింది, 4 వీలర్ వచ్చిందని చదవడం. అప్పుడు ఏమనిపించింది అని అంటే, నేను ఎట్లాగూ టైం స్పెండ్ చేస్తున్నాను దీని గురించి, ఆ కలెక్షన్ గురించి, వాటిని సేవ్ చేయడం, వాటిని ఆ పుస్తకాలలో మంచి పుస్తకాలన్నీ తీసి పెట్టుకోవడము. సో ఒక యాంపుల్ టైం, ఒక మంచి టైము దానికి స్పెండ్ చేస్తున్నా కదా అని. అప్పుడు ఏమనిపించింది అని అంటే, ఇక ఎట్లాగూ చేస్తున్నా, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్నే సబ్జెక్ట్గా తీసుకుంటే అయిపోతుంది. అప్పుడు వాస్తవానికి అప్పుడు నేను నా కన్వీనియన్స్ గురించి తీసుకున్న సబ్జెక్ట్ అప్పుడు మొదట్లో తీసుకొని అది ప్రారంభం చేశాను. ఎంఎఫ్ఏ ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి కానీ ఇంకా ఎట్లా చేయాలనేది నాకు అవగాహన లేకుండింది.
డిఎల్ఎన్ రెడ్డి, అప్పుడు మొదట్లో లక్ష్మ గౌడ్ సార్ లాగా డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్గా అన్ని డీటెయిల్స్ అవి రాశాను. కానీ కొన్నిసార్లు మనం తీసుకున్న సబ్జెక్ట్కి కొన్ని సూట్ అవుతాయి, కొన్ని సూట్ అవ్వవు. అది నాకు ఆ అవగాహన వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. డిఎల్ఎన్ రెడ్డి సార్ చాలా చెప్పారు, పాప్ ఆర్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. యూరోపియన్ ఆర్ట్ లోపల ఉన్నటువంటి కొన్ని ఇజమ్స్ చెప్పేసరికి నాకు అనిపించింది ఇది బహుశా ఈ రకంగా చేస్తే దానికి కనెక్ట్ అవుతుంది అనేసి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అట్లా ఆటోమొబైల్స్ చేయడం ప్రారంభమైంది. ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఆ తర్వాత 2002 అనుకోవచ్చు, ఖచ్చితంగా ఇవే చేస్తాను అని అనుకోవడము. అతుల్ దోడియా వచ్చారు అప్పుడు. ఆయన అప్పట్లో మంచి, అప్పుడే బాగా పైకి వచ్చినటువంటి ఆర్టిస్ట్ అనమాట. బాంబే నుండి వచ్చారు. హీ అప్రిషియేటెడ్ అని చాలా బాగున్నాయి వర్క్స్. తర్వాత ఫ్యాకల్టీ కొంతమంది బరోడా స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి కూడా వచ్చారు. అంటే మన 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 ఇండియా లోపల ఒక 4-5 స్కూల్స్ ఉన్నాయి బాగా స్ట్రాంగ్ ఆర్ట్ లోపల ఉన్నవి. బరోడా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటారు ఒకటి, ఢిల్లీ నుంచి, చెన్నై నుంచి, కోచి నుంచి, అట్లానే హైదరాబాద్, కోల్కతా గురించి కూడా ఉంటుంది. సో దీంట్లో ప్రతి సంవత్సరము ఈ స్కూల్ ఎక్స్చేంజ్ ఉంటుంది అనమాట. ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్, వాళ్ళు రావడం లేదా గెస్ట్గా లెక్చర్స్ ఇవ్వడం. నాకు అర్థమైన దగ్గరికి ఆ సమయం లోపల వచ్చిన 4-5 కూడా నేను తీసుకున్న సబ్జెక్ట్స్ని, టాపిక్స్ని బాగుంది, ఇది కొత్తగా ఉంది, దాంట్లో నువ్వు ప్రయత్నం చేస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు కూడా ఎట్లాగూ ఇది బాగా నచ్చింది కాబట్టి అంటే రోగి కోరిందే పచ్చంలాగా అయిపోయింది. నేను అదే తీసుకున్నాను. ఇదిగో ఇది మరో గ్యాలరీ. ఆర్టిస్ట్ గణేశాచారి గీసిన ఈ చిత్రాలన్నీ ప్రకృతి ఒడిలోని అమాయకత్వాన్ని పుణికిపుచ్చుకుని రూపుదిద్దుకున్నాయి అనిపిస్తుంది. పసితనంలోని అమాయకత్వాన్ని, ప్రకృతిలోని ప్రశాంతతను చక్కటి రంగులతో తీర్చిదిద్ది మన ముందు ఉంచారు ఆర్టిస్ట్. ఇందులో మరో విషయం ఏమిటంటే ఆర్టిస్ట్ గీసిన ప్రతి చిత్రంలోనూ పూలతో కప్పేసుకుని అనంతమైన ప్రకాశంతో నిండి ఉండటాన్ని మనం గమనిస్తాము. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు గణేశాచారి అండి. గణేశాచారి, గుంటూరు. అంటే ఈ ఆర్ట్ గ్యాలరీలో 5 కలిపి పెట్టాలనుకున్న థీమ్ మీకు ఎలా వచ్చింది, ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్గా వీఆర్ ఇన్ గ్రూప్. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, మురళి, రామకృష్ణ, విసు, వాసు. యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ ఢిల్లీలో, ముంబైలో షో చేశారు. సో యాక్చువల్లీ వీఆర్ ద గ్రూప్. ఐఎమ్ ఆల్సో దేర్ ఇన్ దట్ గ్రూప్. వీఆర్ స్టడీడ్ ద ఫైన్ ఆర్ట్స్ at the same college, classmates. So they have planned actually they have planned to show this one. So they are include me in this, and then thanks for them. And then even Lakshmi madam, gallery director, and then they supported very well. And then here even Country Oven also supported us for this hospitality partner. Okay. And then thank you very much. And then as a chief guest Lakshmi Gaud sir and IAS Lakshmi madam garu వచ్చారు. బాగుంది. థ్యాంక్స్. మీ థీమ్ గురించి, మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఎప్పటి నుండి ఇలా ఇందులోకి మారారు? ఫస్ట్ ఎలా గీసేవాళ్ళు, ఇప్పుడు ఇలా ఈ ఆర్ట్లోకి, అంటే మీకంటూ ఆవుదోళ్ళని, పువ్వులని ఇలా డిఫరెంట్గా ఆలోచిస్తూ గీస్తున్నారు కదా. ఎక్కువ కలవ పూలు చూశాను, అలాగే ఆవుదోళ్ళు, ప్రకృతికి సంబంధించి ఎక్కువ మీరు ఆర్ట్ వైపు ఉన్నారు కదా. ఆ థీమ్ని పట్టుకోవడానికి ఎంత టైం పట్టింది, అది ఎప్పటి నుండి మొదలుపెట్టారు ఇప్పటి వరకు, అది చెప్పండి. ఎప్పుడైతే ఫైన్ ఆర్ట్స్ ఫినిష్ చేసామో, సో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లోపల అకాడమిక్స్ వచ్చేసి స్టడీ ఆఫ్ ద స్టిల్ లైఫ్స్ కానీ, ల్యాండ్స్కేప్ కానీ, సో స్టడీ ఆఫ్ ద నేచర్, ఇవన్నీ లైఫ్ స్టడీ, పోర్ట్రేట్ స్టడీ, ఇవన్నీ ఉంటాయి జనరల్గా. సో ఆ స్టడీలో మాకు బాగా అనుభవం ఉంది, ఏది చేయాలి, ఎట్లా చేయాలి, దేంట్లో ఎంత వర్క్ ఉంటుంది. సో ఆ వర్క్ ఆఫ్ ద స్టైల్ కానీ, నేచర్ కానీ, తర్వాత కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్స్ లక్ష్మీ గౌడ్ గారు కానీ, డిఎల్ఎన్ రెడ్డి సార్ కానీ, సో వీళ్ళంతా మాకు ఇన్స్పిరేషన్. సో అక్కడ నుండి మాకు ఎప్పుడైతే ఫైన్ ఆర్ట్స్ ఫినిష్ అయిపోయిందో, సో దాని తర్వాత జనరల్గా అవుట్డోర్ స్కెచ్ చేయడం, తర్వాత దానికి సంబంధించిన స్టడీ అనేది జనరల్గా జరుగుతూనే ఉంటుంది. సో అలా ట్రావెల్లో జనరల్గా మొదటి నుంచి నాకు ఈ డిజైనింగ్ కానీ ఆర్ట్ పైన బాగా ఇంట్రెస్ట్. సో దాని మూలంగా ఇందులోకి రావడం, దీంట్లో ఫైన్ ఆర్ట్స్ ఫినిష్ చేయడం, అక్కడ నుండి మెయిన్గా ఏంటంటే ఫేస్ స్టడీ చేయడం, లైఫ్ స్టడీ.
అంటే పీపుల్ని చూస్తే ఇక్కడ బస్ స్టాప్లో కానీ పార్కుల్లో కానీ వాళ్ళని బాగా స్టడీ చేసి అనాటమీ స్టడీ చేయడము. సో ఆ విధంగా ట్రావెల్ అయిన తర్వాత కొద్దిగా కంపోజిషను ఈవెన్ బాగా ఫేసెస్ చేసేవాడిని నేను. ఫేసెస్ తర్వాత దాని కాన్సెప్ట్ కానీ ఈ స్టైల్ కానీ టర్న్ అవ్వడానికి ఈ లాక్డౌన్ పీరియడ్లో కానీ అంతకు ముందు నుంచి జనరల్గా నాకు ఈ మైథలాజికల్ ఇండియన్ ట్రెడిషను తర్వాత వీళ్ళంతా ఎవరు జడ్డు కృష్ణమూర్తి, ఓషో వీళ్ళంతా కూడా కొన్ని వాళ్ళ బుక్స్ బాగా చదివేవాడిని. సో ఖాళీ సమయం దొరికినప్పుడు ఈవెన్ బస్సు ప్రయాణం చేసినప్పుడు కానీ సో అట్లాంటి బుక్స్ చదవడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు లేటెస్ట్గా సద్గురు వీడియోస్ చూడడం కానీ సో స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస సో వీళ్ళలో వచ్చిన ఆ ఇన్స్పిరేషన్ అంటే లైఫ్ స్టడీ ఎట్లా ఉంటుంది అంటే జీవితం ఏంటి, అదేంటి, దాని పరమార్థం ఏంటి, అసలు ఏమవుతుంది నేచర్లో సమాజంలో సో అటువంటి దృక్కోణాలు చూసినప్పుడు సో ఈ నా డ్రాయింగ్ స్టడీ అనే దీంట్లో కూడా లైఫ్ స్టడీ చేసుకున్నప్పుడు దాని తర్వాత మామూలు ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అవి ఇవి చేసేవాడిని. దాని తర్వాత ఏం చేశాను, ఓన్లీ హెడ్ ప్రాక్టీస్ చేయడం చేశాను. హెడ్ పైనే హెడ్ ఎక్స్ప్రెషన్స్ కానీ హెడ్లో ఫీలింగ్స్ని తీసుకురావడం. దాని తర్వాత అంతకుముందు ఓన్లీ హెడ్ వేసి దానిపైన మధ్యలో చెట్టు వేయడము ఇవి ఇలా స్టడీ చేశాను. అంటే ఒక కల్పవృక్షం అంటే ఇప్పుడు మెడిటేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది కనుబొమ్మల మధ్యలో వచ్చినప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ పీక్ స్టేజ్ అన్నప్పుడు అంటే ఒక మనిషి పూర్తిగా 100% బ్రెయిన్ వాడినప్పుడు బాగా మెడిటేటివ్గా వెళ్ళిపోయినప్పుడు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఉండే పరిపక్వత అనేది ఆ దాంట్లో వచ్చింది. అంటే దానికి ఏంటంటే కల్పవృక్షం అనేది ఒకటి మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అదేవిధంగా మన ఆలోచన, మన బుద్ధి, మన బ్రెయిన్ ఏదైతే మనం సరిగ్గా వాడుకుంటే మనం ఏది కావాలంటే అది వస్తుంది. సో ఆ కల్పవృక్షం లాగా ఉంటుంది. అంటే దాన్ని ఆ లోపల ఇన్సైడ్ స్టడీ అనేది కూడా అవసరం అనేది నా పెయింటింగ్ ద్వారా చూపించేవాడిని. ఇదిగో ఇది మరో గ్యాలరీ. ఇక్కడ భిన్నమైన స్పిరిచువల్ ఎలిమెంట్తో గీసిన చిత్రాలు చూడవచ్చు. ఆర్టిస్ట్ విశ్వేశ్వరరావు బ్రాహ్మణపల్లి వీటిని క్యాన్వాస్ వరకు తీసుకువచ్చే ముందు తనలో ఎంత మదనపడి ఉంటాడో అనిపిస్తుంది. ఈయన గీసిన ప్రతి చిత్రంలోనూ కమలం ఉండటాన్ని గమనిస్తాము. అంతేకాదు ప్రకృతి, మనుషులు, పక్షులు ఇలా సృష్టిలోని అన్నిటిలోనూ దైవాన్ని చూపిస్తూ గీసిన ఈ గీతలు మనకేదో చెప్పాలని చూస్తాయి. అర్థం వెతుకుతూ పోయేలా మనల్ని దగ్గరకు చేర్చుకుంటాయి. నా పేరు విశ్వేశ్వరరావు, హైదరాబాద్ బేస్డ్ ఆర్టిస్ట్, బట్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. ఇది మా రీసెంట్గా జరిగిన 5 సోలో షోస్. ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేద్దామని హైదరాబాద్లో ఇంతవరకు ఇటువంటి కాన్సెప్ట్ ఎవరు చేయలేదు. మేము కలిపి మా గ్రూప్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నేను విశ్వేశ్వరరావు, మా ఫ్రెండ్ రామకృష్ణ అండ్ త్రిగుళ్ళ మురళి అండ్ వాసు అండ్ గణేశాచారి, మేమందరం కలిసి ఈ 5 సోలో షోస్ పెట్టడం జరిగింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకు రావాలన్న ఒక ఆలోచనతో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం ఆర్ట్ సొసైటీలో కానీ, లేదంటే త్రూ అవుట్ చూసే వాళ్ళకి అరే ఆఫ్టర్ కరోనా ఒక మంచి ఫీస్ట్ ఆఫ్ కలర్స్ కానీ ఫీస్ట్ ఆఫ్ థీమ్స్ ఉండడానికి థింక్ చేద్దాము. సక్సెస్ఫుల్లీ అది నిజంగా సక్సెస్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. పర్టికులర్గా మీరు ఈ థీమ్ మీరు చూసినట్లయితే యూ కెన్ సీ ద డీర్. ఇక్కడంతా డీర్ ఉంది, చుట్టుపక్కల అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఫిగర్స్ ఆర్ దేర్, సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. చాలా నా అంటే బొమ్మలో ఇంట్రికేట్గా నేను డిపిక్ట్ చేస్తాను. నేచర్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ దట్ ఐ యూజ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. అండ్ అదర్ పార్ట్ ఈస్ దట్ వీఆర్ ఆల్ సపోజ్ టు లివ్ టుగెదర్. ఇట్స్ నాట్ మనం ఒకరినొకరు సపరేట్ చేయడానికి ఉండదు. అంటే అది చిన్న పురుగు కావచ్చు, లేదంటే ఒక యానిమల్ కావచ్చు, లేదంటే నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ ఒక దాని ఏమంటారు ఫ్రెండ్లీగా, ఎకో ఫ్రెండ్లీగా వీ హ్యావ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. సో obviously there is no planet B, so we have to survive here. That is the core element why I would like to
show my artwork. I mean, the subject is within the nature and the surroundings. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చిన్న చిన్న ఇమేజెస్ ఏవైతే చూస్తారో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మై డైలీ లైఫ్. వాట్ ఎవర్ ఐ సీ ఐ డిపిక్ట్ దెమ్. వాటన్నిటిని నేను చిన్న చిన్న డ్రాయింగ్స్లో నా స్కెచ్ బుక్లో నేను ఇంబైబ్ చేస్తాను. చేసిన తర్వాత దాన్ని స్లోగా పెయింటింగ్ వస్తుందో స్లోగా నేను అది కన్స్ట్రక్ట్ చేసుకుంటాను అనమాట. ఇదిగో ఇది మరో గ్యాలరీ. ఆర్టిస్ట్ ఎస్ వాసు గీసిన చిత్రాలన్నీ పెన్ను గీతలే. అస్సలు నమ్మేలా లేవు కదూ. ఇవన్నీ మనం మామూలుగా పెన్ను చేతిలో తీసుకుని గీసిన గీతల్లా అస్సలు అనిపించవు. ఈ చిత్రాల్లో ఎంతో అర్థం గోచరిస్తుంది. చూసే కొద్దీ ఈ చిత్రాలు మనతో మాట్లాడుతున్నాయి అనిపిస్తుంది. చెట్టు మీద కనిపించే నగరం కింద వేళ్లు పాతుకుపోయి ఎంతో చరిత్రను కమ్మేసినట్టు దాని మీద ఇప్పుడు మనం భవంతుల్లో నివసిస్తున్నామని చెబుతాయి. అయితే ఈ చిత్రాలన్నీ ఆయన కేవలం పెన్ను మాత్రమే ఉపయోగించి గీసినవి. My name is M.S. Vasu. My name is Vasu. I'm working as a pen drawing artist. Since 14 years I'm working on pen. I like to make in drawings with a pen, line using. Different way I'm using and different hatching works I'm creating, and landscapes I like it. In the landscapes how the people are enjoying with the nature and with different architectures and with the different forms of land, houses and construction buildings of the engineering different ways that I'm putting on my paper. And the different language I created myself, and the language I like it with the line. I am playing with the line different and very aesthetically I'm using a pen and different hatching lines I'm making work. This I like it. I created a works with villages, connecting to the villages and urban villages and cities and the environment of how it is we are occupied with the nature, and nature is adopting us different way that I am keeping in my work. Thank you.